ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పెద్దవటపల్లి జెడ్పీఎస్ స్కూల్లో పిల్లలతో పని చేపిస్తున్న టాపీ పని చేస్తున్నటువంటి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేసవి కాల సమయంలో పిల్లలకి కనీసం చెప్పులు లేకుండా కూడా టాపీ పని చేపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. ఈ ఫోటో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హెచ్ఎం ఆర్డర్, అదేవిధంగా డ్రిల్ మాస్టర్ డిజైనర్ అంటూ సోషల్ మీడియాలో పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. చదువు చెప్పవలసిన సమయంలో విద్యార్థులతో పని చేపించడం పట్ల పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువు నేర్పించి బోధన నేర్పించి ఉన్నతమైన స్థాయికి నడిపించాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈ రోజున ఒక టాపీ పని చేపిస్తూ ఒక తల్లిదండ్రులు ఎంతో నా బిడ్డలు చదువుకుంటారు, నా బిడ్డలు చదువుకుని ఉన్నతమైన స్థాయిలో చేరతారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని తల్లిదండ్రులు ఎంతో ఆశపడి పాఠశాలకు పంపిస్తే ఉపాధ్యాయులు మాత్రం ఆ విద్యార్థులతో టాపీ పని చేపించడం పట్ల తల్లిదండ్రులే గాని అటు ప్రజలే గాని పలు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. ఇటు వేసవి కాలంలో కూడా కనీసం చెప్పులు లేకుండా ఎండలో పని చేపించడం పట్ల ఉపాధ్యాయుల పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. హెడ్ మాస్టర్ అదే విధంగా డ్రిల్ మాస్టర్ పై పలు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలలో కూడా కనీసం ఇలా జరగదు, అలాంటిది ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా చేయటం ఏంటని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. బోధనలో చేయవలసిన సమయంలో టాపీ పని చేపించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రజల నుంచి ఆ ఉపాధ్యాయుల మీద పలు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. మరి ఉన్నతాధికారులు, విద్యా ఉన్నతాధికారులు, ఎంఈఓ గాని లేదంటే జిల్లా ఉన్నతాధికారులు గాని ఈ యొక్క ఫోటోలో కనిపిస్తున్నటువంటి దృశ్యం పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకొని ఈ యొక్క ఫోటోకి సమాధానం చెప్తారు అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు నెటిజన్లు.